లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎన్డీఏ కూటమా లేక ఇండియా కూటమా అనే సందిగ్ధం కొనసాగుతుంది. అయితే మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం బీజేపీకి ఉన్న కూటమిలోని పార్టీలు ఎప్పుడు జారిపోతాయోననే అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి. అయితే ఎప్పటికప్పుడు కూటమిలు మార్చే చరిత్ర ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ను తమ వైపు లాక్కునేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తుండగా ఎన్డీఏలోనే ఉంచుకోవాలని బీజేపీ చూస్తుంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ నితీష్ కుమార్ మ్యాటర్. సోషల్ మీడియాలో నితీష్ కుమార్ పై మీమ్స్. ఇండియా ఎన్డీఏ కూటమికి కీలకమైన నితీష్ గతంలో అలవోకగా కూటములు మార్చిన చరిత్ర నితీష్ సొంతం. నిత్య రాజకీయ సంచారిగా ముద్ర వేసుకున్న నితీష్ రాజకీయాల్లో బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్ పేరు వింటే చాలు ఆయన నిత్య సంచారి, ఎక్కడా కుదురుగా ఉండలేని నాయకుడు అంటుంటారు. ముఖ్యమంత్రి పీఠం కోసం తాను ఏ కూటమితో జట్టు కట్టడానికైనా, ఏ జట్టుతో విడిపోవటానికైనా వెనుకాడరు అని విమర్శలున్నాయి. బీహార్లోని బఖ్తియార్పూర్లో జన్మించిన నితీష్ కుర్మీ వ్యవసాయ కులానికి చెందినవారు. ఆయన ముద్దు పేరు మున్నా. సోషలిస్టు వర్గానికి చెందిన ఈయన 1974-77 మధ్య జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో పాల్గొన్నారు. తొలిసారి 1985లో రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసి హర్నాట్ నుంచి గెలుపొందారు. వాజ్పేయి క్యాబినెట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో తత్కాల్, ఆన్లైన్ టికెటింగ్ వంటి సంస్కరణలు చేపట్టారు. అయితే గైసల్ రైలు దుర్ఘటనతో తన పదవికి 1999లో రాజీనామా చేశారు. మళ్ళీ 2001, 2004 వరకు రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ మధ్యలో 2000 సంవత్సరంలో బీహార్ సీఎంగా పనిచేశారు. అనంతరం 2005 నుంచి 2010 వరకు, 2010 నుంచి 2014 వరకు, 2015 నుంచి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు, 2020 నుంచి 2022 వరకు, 2022 నుండి 2024 వరకు, 2024 నుంచి ప్రస్తుతం ఇలా 9 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఆయన ఎన్డీఏ పక్షాన ఉన్న ఏ క్షణంలో గోడ దూకుతారోనని ప్రజలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం జేడీయూకు 12 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 బెంచ్ మార్క్ దాటాలి. కానీ బీజేపీ 241 వద్దే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీయూ సీట్లు కీలకం కానున్నాయి. అందుకే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆయన ఎన్ని రోజులు ఎన్డీఏతో దోస్తీ కడతారో చూడాల్సిందే. ఈ క్రమంలో నితీష్ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అవుతున్నారు. నితీష్ కుమార్ గత చరిత్ర తెలిసిన నెటిజన్లు ఫన్నీ మీమ్స్తో సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్ చేస్తున్నారు. అసలు ఇండియా కూటమి ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ అన్ని పార్టీలు వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించారు. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ నేతృత్వంలోని మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎన్డీఏ కూటమిలో చేరి బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి షాక్ ఇచ్చి తిరిగి ఇండియా కూటమికి వెళతారా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.